నా పేరు డాక్టర్ జనలగడ్డ ఉదయ్ భాస్కర్. నేను సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, NAGL రినోవా హాస్పిటల్, బంజారా హిల్స్. ఫస్ట్ మనం తీసుకునేది యాక్సిడెంట్ కానీ, దెబ్బ తగలడం, కింద పడిపోయి దెబ్బలు తగలడం కానీ వచ్చేవాళ్ళు. ఇందులో 2 రకాల ఇంజరీస్ ఉంటాయండి. వీటిల్లో కూడా 2 ఏంటంటే, ఒకటి ఎముక విరగటము, రెండవది కండరాలు, లిగమెంట్స్, లోపల ఉన్న టెండన్స్ వీటికి డ్యామేజ్ జరగటం. ఎముక విరిగింది అనుకోండి, షోల్డర్ జాయింట్ అంటే మనం ఇందాక అనుకున్నప్పుడు షోల్డర్ గురించి చెప్పుకున్నప్పుడు బంతి గిన్నె కీలు అంటాం మనం. అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు మన ఇంగ్లీష్లో. బాల్ అండ్ సాకెట్ అంటే ఒక కప్ అంటే సాకెట్, ఒకటి హెడ్ అంటాం కదా, అది బాల్ లాగా ఉంటుంది. ఇది మల్టీ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. సో ఈ ఇంజరీస్ అనేవి మనకి ఏదర్ కప్కైనా జరగచ్చు లేదా బాల్కైనా జరగచ్చు. సో ఈ బాల్ కానీ కప్పు కానీ ఫ్రాక్చర్ అయ్యి విరిగిపోవటము, అలాగా పక్కకి వెళ్ళిపోవటము, లేదా డిస్లొకేషన్ అంటాం. డిస్లొకేషన్ అంటే జాయింట్ పక్కకి జరిగిపోవటం, అంటే బాల్ కప్పులోంచి బయటకు వచ్చేసి బయటే ఉండిపోవటం. ఇట్లాంటి వాటికి కొంచెం ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ బాల్ని సెట్ చేసి కప్పులో కూర్చోబెట్టాలి ఇమీడియట్గా. దాన్ని మాన్యువరింగ్ అంటాం, మాన్యువల్గా చేయవలసి ఉంటుంది. అలాగే ఆ ఫ్రాక్చర్ అయిపోయిన దాన్ని సర్జరీ చేసి రాడ్స్, ప్లేట్స్ లేదా నెయిల్స్ వేసి ఫిక్స్ చేసుకొని, వాటికి స్క్రూస్ లాంటివి వేసుకొని ఫిక్స్ చేసుకుని వాటిని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. రెండవది మనం అనుకున్నది ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్ అనుకున్నాం. స్పోర్ట్స్ ఇంజరీస్లో యూజువల్గా అయ్యేది ఏంటంటే డిస్లొకేషన్స్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా బాల్ బయటకు వచ్చేసి అది అక్కడే ఉండిపోవటం, దాన్ని మళ్ళీ రెడ్యూస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ కప్ చుట్టూతో ఉన్న రిమ్ అంటాం, దాన్ని ల్యాబ్రమ్ అంటాం. ఈ ల్యాబ్రమ్ చిరిగిపోతుంది బాల్ బయటకు వచ్చినప్పుడు. ఆ చిరిగిపోయిన ల్యాబ్రమ్ని మనం మళ్ళీ వెనక్కి కుట్టవలసి ఉంటుంది. ఇలాంటివి రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ అంటారు. అంటే మాటికి ఇట్లా జాయింట్ బయట, మీరు మన స్పోర్ట్స్ పర్సన్, మీరు మన కామన్గా రోహిత్ శర్మని చూసే ఉంటారు. ఆయనకి చాలాసార్లు భుజం పక్క తప్పుదే, మనం టీవీలో కూడా చూసాం. ఆయన ఇలా అనుకుందని సెట్ చేసేసుకుంటూ ఉంటారు. ఆయనకి అది నడుస్తుంది, బట్ అది మంచి పద్ధతి కాదు. మాటికి అట్లా బయటకు వస్తూ ఉంటే ఇబ్బంది అవుతుంది. సో దానికి ఆపరేషన్ చేసి దానికి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది కండరాలు, ఈ రొటేటర్ కఫ్ అంటాం, అంటే భుజం చుట్టూతో ఉన్న కండరాలు. వీటికి కూడా ఈ బౌలర్స్, ఎస్పెషల్లీ ఓవర్ ఆర్మ్ బౌలింగ్ చేసేటి మన ఫాస్ట్ బౌలర్స్, పేస్ బౌలర్స్ ఉంటారు, వీళ్ళకి కామన్గా అవుతుంది. అలాగే బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఓవర్ ఆర్మ్ షాట్స్ పవర్ఫుల్గా కొట్టవలసి ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ భుజం చుట్టూతో ఉన్న కండరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది. వీళ్ళకి ఎంత డ్యామేజ్ ఉన్నది మనం అసెస్ చేసుకొని దాన్ని బట్టి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలన్నది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మూడో రకము మనము డీజనరేటివ్ టేర్స్. డీజనరేటివ్ టేర్స్ అంటే వయసు పైబడిన తర్వాత ఎల్డర్లీ పీపుల్కి ఏమవుతుందంటే, ఈ ఆర్థరైటిస్ వల్ల, షుగరు అవి ఎక్కువ ఉండటం వల్ల వచ్చే పెరియార్థరైటిస్ వల్ల, వీటి వల్ల ఏమవుతుందంటే కండరాలు వీక్ అయిపోయి వాటంతట అవే తెగిపోతూ ఉంటాయి. అవి వేర్ అండ్ టేర్ వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మనము ఏ రకమైన టేర్స్ ఉన్నాయి, ఏ కండరాలు డ్యామేజ్ అయినాయి చూసుకుని దానికి ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.